నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్లో బీజేపీ విజయ దుందుబి మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బీజేపీ సంబరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంక్షేమ పాలనకు ఈ ఫలితాలు నిదర్శనమన్న కేంద్ర మంత్రులు తెలంగాణలో కాంగ్రెస్ విజయం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కె చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజలిచ్చిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న మిచౌంగ్ తుఫాను కోస్తా రాయలసీమ జిల్లాలో కురుస్తున్న వర్షాలు తుఫాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ఈరోజు ముఖ్యమంత్రి సమీక్ష పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్పయాత్ర గ్రామ గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో అధికార బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కొత్త ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంబరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ అవినీతి ప్రభుత్వాలను ఇంటికి పంపించడంలో ప్రజలు స్పష్టంగా ఉన్నారన్నారు. ఓటు వేసే ముందు ఎంతో పరిపక్వతతో ఆలోచించారన్నారు. అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. దేశాన్ని బలహీనపరిచే రాజకీయాలు చేయవద్దని ప్రధాని పేర్కొన్నారు. सबका साथ सबका विकास की भावना जीती है. आज विकसित भारत के आह्वान की जीत हुई है. आत्मनिर्भर भारत के संकल्प की जीत हुई है. आज वंचितों को वरीयता के विचार की जीत हुई है. आज भारत के विकास के लिए राज्यों का विकास इस सोच की जीत हुई है. आज ईमानदारी, पारदर्शिता और सुशासन की जीत हुई है. सभी मतदाताओं को आदरपूर्वक नमन करता हूं. मध्य प्रदेश, राजस्थान, దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లోని శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపులో భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో భారీ మెజారిటీ దిశగా దూసుకువెళ్తోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో బీజేపీ అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లోని 230 శాసనసభ నియోజకవర్గాలకు గాను బీజేపీ 159కి పైగా స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధించింది. తుది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. మధ్యప్రదేశ్లో బీజేపీ విజయం దిశగా దూసుకువెళుతున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ అనుకూల కౌంటింగ్ సరళికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలే కారణమని స్పష్టం చేశారు. ప్రధాని రాష్ట్ర ప్రజల మనసుల్లో ఉన్నారని, రాష్ట్రంలో ప్రధాని అనేక ర్యాలీలు నిర్వహించి ప్రజల హృదయాలను తాకారని పేర్కొన్నారు. ప్రస్తుత కౌంటింగ్ సరళి దాని ఫలితమేనని అన్నారు. రాష్ట్రం కేంద్రంలోని ఒకే పార్టీతో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల హృదయాలను స్పృశించాయని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు చేస్తూ ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ హవా కొనసాగుతోంది. మొత్తం 90 శాసనసభ నియోజకవర్గాలకు గాను ఈరోజు జరిగిన ఓట్ల లెక్కింపులో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాల్లో భారీ మెజారిటీతో ముందంజలో ఉంది. బీజేపీ ఇప్పటి వరకు 52 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ 35 స్థానాల్లో విజయం సాధించింది. తుది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. రాజస్థాన్లోని మొత్తం 199 నియోజకవర్గాలకు గాను భారతీయ జనతా పార్టీ 115 స్థానాల్లో విజయం సాధించగా 68 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 14 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. అయితే తుది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.
అన్ని వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే ఎన్నికల్లో విజయాన్ని అందించాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో బీజేపీ విజయం సాధించడం పట్ల కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల, రైతులు, మహిళలు, యువత అందరి సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోందని, రాష్ట్రం కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. ఈ విజయం చారిత్రాత్మకమని అన్నారు. దేశం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషి ఫలితమే ఈ విజయమని అన్నారు. चेहरा था और ये जीत खास है क्योंकि मोदी जी पर विश्वास है. लोगों ने कह दिया देश में एक ही गारंटी पर विश्वास है, मोदी की गारंटी चलेगी. और मोदी जी ने भी कहा मेरे लिए कोई जाति नहीं, जाति है तो युवा, महिला, किसान और गरीब, और इन सबके कल्याण के लिए काम करना है, विकास करना है. और गरीब कल्याण ने फिर करके दिखाया. मोदी जी ने जो किया, लोगों ने माना कि डबल इंजन की सरकार जैसे मध्य प्रदेश और देश में थी, उस पर छत्तीसगढ़ और राजस्थान दोनों ने ही जो साथ लगते राज्य थे विश्वास किया कि मध्य प्रदेश में कैसे काम हुआ. अब मैं ये कहूंगा दुनिया को भारत पर विश्वास है और भारत की ओर नजरें टिकाए रखी है और जनता ने मन बना लिया है. ये डबल इंजन की सरकार राज्य से लेकर केंद्र तक चलती रहेगी और 2024 में भी रिकॉर्ड जीत होगी. ये रिकॉर्ड जीत है, ऐतिहासिक जीत है, बम्पर जीत है. और इसके पीछे कारण नरेंद्र मोदी जी का नेतृत्व, नरेंद्र मोदी जी पर विश्वास, नरेंद्र मोदी जी की गरीब कल्याण की नीतियां और नरेंद्र मोदी जी का परिश्रम, जो जनता के बीच में रहकर 24 घंटे देश के लिए जीना. अब जनता ने भी कहा है हमें देश को आगे बढ़ाना है, हर राज्य को साथ निभाना है. जो बैठक बुलाई है घमंडिया गठबंधन ने, उस पर यही कहूंगा अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत. चुनावों के समय न इनका सुर था, न ताल था, न डफली था, न राग था. अब एक दूसरे से नाराज थे. अब बंद कमरे में बैठ के भी वही होगा जो फील्ड में देखने को मिला. न नेता है, न नीति है और नीयत में खोट जनता के सामने नजर आए. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ అవుతున్నాయని చెప్పారు. రైతులు, మహిళలు, యువత, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల ప్రజల్లో ఎంతో విశ్వాసం ఉందనేందుకు ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. भाजपा 18 साल के सरकार के बावजूद मध्य प्रदेश में 2/3 से अधिक बहुमत जीत रही. राजस्थान में सिर्फ ये रिवाज नहीं पलट रहा है, निर्णायक जीत हो रही, बड़ी जीत. कांग्रेस पार्टी 60-65 पर निपट गई. छत्तीसगढ़ में तो आप लोग कभी मानते ही नहीं थे. मैं तो वहां काम करता हूं, पहले प्रभारी रहा हूं. वहां के लोग सरल होते हैं, सहज होते हैं. और जिस तरह राज भूपेश बघेल ने किया था तो हार नहीं था. तो ये समझिए कि अब देश इस तरह की पॉलिटिक्स से ऊपर विश्वास, विकास और मोदी जी के साथ चलना है. जो मोदी गारंटी है ना, लोग ये मानते हैं जमीन पर दिखाई पड़ता है. अगर टीके लगे, मैंने पूछा टीके लगे, खबर मोबाइल पे आई. अगर बहनों के अकाउंट में पैसा गया तो गया, किसानों के अकाउंट में पैसा गया तो गया. सड़कें बनी हैं तो बनी हैं. पत्रकार भी देखते थे भाई कमाल है, एमपी की सड़कें, छत्तीसगढ़ की सड़कें, नेशनल हाईवे. तो ये जो बदलाव है देश में, बड़ा बदलाव है. इसलिए और जात पात की पॉलिटिक्स को भी एक बहुत बड़ा विराम लगा है. मोदी जी ने कहा मेरे लिए किसान, युवा, बहनें, बेटियां और नौजवान और ये हमारे गरीब, ये जातियां हैं. तो जनता ने उन पर विश्वास किया. बाकी सब खाली बात करते हैं पिछड़ों की और बैठाते हैं अपने परिवार को सत्ता में, चाहे बिहार हो या उत्तर प्रदेश. नरेंद्र मोदी गरीब का बेटा ईमानदारी से काम करता है. ये बहुत बड़ा बदलाव. ప్రజలు సుపరిపాలనకు ఓటు వేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల విజయవాడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధిని కోరుకొని ఓటు వేశారని, బీజేపీని ఆశీర్వదించారన్నారు. I must say that the results that have just come out from the states that had gone to elections in Chhattisgarh, Telangana, Rajasthan, Madhya Pradesh, the 5th is yet to come. That will be coming in tomorrow. So this is a wonderful victory that Bharatiya Janata Party has actually bagged. And I must say that people have recognized the leadership that Narendra Modi ji has given
to the country, and this is also in recognition of the good governance that Bharatiya Janata Party has ushered into the country, and this is a trust that people have imposed in Narendra Modi ji, in the leadership of Nadda ji, and also in the belief that Bharatiya Janata Party is the one party that can actually give good governance to any state. If you look at the vote percentage also, in all the states we have done very well. Our vote percentage has increased very well, and in correspondence to that, our seat share has also increased very much. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో తిరుపతిలోని బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయానికి దోహదపడిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. జరిగినటువంటి ఎన్నికల కౌంటింగ్లో భారతీయ జనతా పార్టీ విజయ డంకా మోగించడం జరిగింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సునామీకి అక్కడ నుండి మిగతా పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మా సునామీకి తట్టుకోలేకుండా పారిపోవడం జరిగింది. ఇదే ఫలితాలు రాబో రోజుల్లో దేశవ్యాప్తంగా జరగబో 2024 ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయ డంకా మోగించిపోతోంది. తిరిగి ఎర్రకోట మీద నరేంద్ర మోడీ గారు త్రివర్ణ పతాకాన్ని ఎగరేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈరోజు ఈ గెలుపుకు కారణం ఒక సమర్థవంతమైనటువంటి ప్రధాని ఆధ్వర్యంలో భారతదేశం అన్ని రంగాల్లో ముఖ్యంగా అభివృద్ధి పదంలో దేశం ముందుకు పోతోందని చెప్పి దేశ ప్రజలు నమ్మి విశ్వాసంతో ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేయడం జరిగింది. అక్కడ కేసీఆర్ని, అటు రేవంత్ని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఓడించడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ సత్తా. రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా కాషాయ జెండాతో, భారతీయ జనతా పార్టీ అజెండాతో అసెంబ్లీలోకి, పార్లమెంట్లోకి అడుగుపెట్టే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ పార్టీ 61 స్థానాల్లో విజయం సాధించగా బీఆర్ఎస్ పార్టీ 33 స్థానాల్లో విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించగా ఏఐఎంఐఎం 5 స్థానాల్లో, సిపిఐ 1 స్థానంలో విజయం సాధించినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. అయితే తుది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్కు పంపగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాజీనామా లేఖను ఆమోదించారు. కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్లో విజయం సాధించగా కామారెడ్డిలో ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి 5156 ఓట్ల మెజారిటీతో ఈ స్థానంలో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తమకు మద్దతు పెరుగుతూనే ఉందని, ఈ సరళి రాబోయే కాలంలో కూడా కొనసాగుతుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణలో తమ బంధం విడదీయరానిదని, ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి బీజేపీ కార్యకర్త చేసిన అపార కృషిని తాను అభినందిస్తున్నట్లు నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. విపక్షాలు సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఆయన పేర్కొన్నారు. तेलंगाना के जनता जब जरूरत है तब सही तरीका से सही जवाब देने के लिए हमेशा हाजिर रहते. इस बार तेलंगाना में कांग्रेस सरकार बना देके यहाँ के जो शहीद हुए युवता उनके विचारधारा को आगे ले जाने के लिए हमको संपूर्ण हम इंस्पिरेशन लिए. वो हम जो भी वादा किए, जो शहीद होकर उन लोग जो देश के लिए क्या किए, वो पूरा आगे हम लेकर जाएंगे. और केटीआर ने आज ट्विटर में वेलकम किया कांग्रेस पार्टी जीत को. मैं भी बीआरएस को धन्यवाद देना चाहता हूं. ये स्पिरिट आगे सरकार चलाने में भी दिखाना है, क्योंकि ఇప్పుడు ప్రకటనలు. అబ్బా, లోన్ ప్రాసెసింగ్ ఇంతసేపా? మీతో ఏ పని సరిగ్గా కాదు. ఇదిగో నువ్వే చేసుకో. చూసావా, అసలు చాలు. ఇటు రండి. ఏంటి విషయం?
ఫైనాన్షియల్ అసెట్స్ ప్రూఫ్ ఇవ్వాలి, దానివల్ల లోన్ ఆగిపోయింది. చూడు, అకౌంట్ అగ్రిగేటర్లు వచ్చారు. అకౌంట్ అగ్రిగేటర్ బ్యాంక్స్ ఇతరుల వద్ద ఉన్న మీ ఆర్థిక సమాచారాన్ని మీ స్పష్టమైన అనుమతితోనే రుణం ఇచ్చే ఆర్థిక సంస్థలకి తెలియచేస్తుంది. నాన్న, ఇది చాలా తేలిక. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్పయాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం జి శివడ గ్రామంలో ఈరోజు యాత్ర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులు ప్రజలకు వివరించారు. అలాగే వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులకు అందించారు. గ్రామీణ నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను చేరువ చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత భారత్ సంకల్పయాత్ర కాకినాడ జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని కాకినాడ యు కొత్తపల్లి మండలాల్లో అధికారులు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ పథకాలపై సమాచారాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పథకాల కింద లబ్ధి పొందిన వారు సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తున్నారు. మరోవైపు రైతులకు డ్రోన్లపై అవగాహన కల్పించేలా వ్యవసాయ శాఖ అధికారులు డెమో నిర్వహించారు. భారత సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణ ప్రాంతాలకి ఇస్తున్న ఆర్థిక మౌలిక సదుపాయాలు, ఇతర దారిద్ర్యానికి దిగువనున్న ప్రజలకి అందిస్తున్న సహాయ సహకారాలు, ప్రయోజనాలన్నీ కూడా విపులీకరించడం కోసం ఈరోజు ఒక క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మా గ్రామానికే కాదు, రాష్ట్రంలోని అనేక గ్రామాలకి మౌలిక వసతుల నిమిత్తం 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తున్నారు. దీనివల్ల గ్రామాల్లో మేము సిసి రోడ్లు, సిమెంట్ ట్రైన్లు, ఇలా అనేక మౌలిక సదుపాయాలు నిర్మాణం చేసుకుంటున్నాం. ప్రధానంగా గ్రామాల్లోని ఎప్పటి నుంచో తీరని కలగా ఉన్న ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి కుళాయి సదుపాయం, జల జీవన మిషన్ లో భాగంగా ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి కనెక్షన్ ఇస్తున్నాం. మా గ్రామానికి సంబంధించి ఇంతవరకు ఊరికి 2 కోట్ల రూపాయలు రావడం జరిగింది. మా గ్రామ పంచాయతీ ఆదాయం చాలా తక్కువ. అటువంటి గ్రామ పంచాయతీకి ఇన్ని కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు నేరుగా కేటాయించడం అన్నది చాలా హర్షించదగ్గ విషయం. మోడీ గారి వలన హౌసింగ్ లోన్ వచ్చిందండి. అందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. అద్దెంట్లో ఉండి చాలా కష్టం పడిపోలేమండి. మేము పిల్లలకే తిండి పెట్టుకోలేక, అద్దె కట్టుకోలేక చాలా అవస్థలు పడిపోలేము. కానీ ఇప్పుడు మోడీ గారి వల్ల మాకు హౌసింగ్ లోన్ వచ్చిందండి. ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఉన్నామండి. ఇల్లు కట్టుకున్నప్పుడు పిల్లల్ని చూసుకోవాలా, ఇల్లే కట్టుకోవాలా తెలిసేది కాదండి. మాకు చాలా ఇబ్బందులు పడిపోలేమండి. తిన్నా కూడా ఉండేది కాదండి. ఈ పథకం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఏంటంటే దళారీ వ్యవస్థ లేకుండా రైతుకి ఇప్పుడున్నటువంటి కూలి పనికి మాత్రం ధాన్యం మద్దతు ధర పెంచాలని కోరుకుంటున్నాం. ఇంకా మోడీ గారి పథకాలు అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా అంత పనోడు లేడండి ఇప్పుడు ఇండియాలో. మళ్ళీ ఆయనే ప్రధానమంత్రిగా రావాలని కోరుకుంటున్నాం ప్రజలందరూ. ఈ పథకాలు అన్నీ కూడా బాగున్నాయి. ఆయన చేసి కూడా చాలా బాగున్నాయండి. రైతు విధానంలో బాగుంది. దేశ ప్రజలందరూ బీజేపీ వైపు ఉన్నారనడానికి 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే నిదర్శనమని శ్రీకాకుళం జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు బి ఉమామహేశ్వరరావు అన్నారు. 3 రాష్ట్రాల్లో విజయం సాధించిన నేపథ్యంలో శ్రీకాకుళంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ ప్రజలు స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో సాధించిన విజయమే రాష్ట్రంలో కూడా పునరావృతమవుతుందని పేర్కొన్నారు. I have been on record to the media that Telangana Congress Party is going to form with absolute majority. So that's what it had happened earlier in Karnataka elections also. We have predicted that we are going to form the government with absolute majority. Like that also in the Telangana also it had happened. And the success goes to the people of the Telangana, those who have voted for Congress Party there, especially
the people, those who are settled there in and around Hyderabad and Telangana, they also supported Congress party with the ideology, especially the secular forces, where the Muslim minorities and the Christian minorities and especially weaker sections. వచ్చే ఫిబ్రవరిలో 50 దేశాల నావికాదళంతో విశాఖ కేంద్రంగా మిలాన్ 2024 కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తూర్పు నావికాదళ వైస్ అడ్మిరల్ రాజేష్ పెండేకర్ తెలిపారు. రేపు నావికాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ నావికాదళ విశిష్టతను, తూర్పు నావికాదళం విన్యాసాల విశేషాలను వివరించారు. యుద్ధ నౌకల నిర్మాణంలో భారత సామర్థ్యం ఎనలేనిదన్నారు. The Indian Navy celebrates 4th of December as Navy Day every year, and it's a tribute to the kind of achievements and the contribution the Navy has made to the nation. As we gather here today on the eve of Navy Day, it would be appropriate to reflect upon some of these achievements and as to why the Navy Day is celebrated on the 4th of December, the historical significance of it. The genesis of the 4th of December being the Navy Day dates back to the Indo-Pakistan War of 1971, and the naval action that was undertaken, the significant naval action that was undertaken on both the seaboards, the western as well as the eastern seaboard. The western seaboard against West Pakistan and on the eastern seaboard against East Pakistan of those days. On the western seaboard, we had the naval forces which carried out a daring attack on the port of Karachi. It was a highly successful attack. నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిజాంగ్ తుఫాన్ గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. ఇది పుదుచ్చేరికి 250 కిలోమీటర్లు, చెన్నైకి 230 కిలోమీటర్ల దూరంలోనూ, నెల్లూరుకు 420 కిలోమీటర్ల దూరంలోనూ, బాపట్లకు, మచిలీపట్నానికి 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయువ్య దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ మరింత బలపడి రేపు ఉదయానికి దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది దాదాపు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా మరియు దగ్గరగా కదులుతూ ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నంలోపు తీవ్రమైన తుఫానుగా మారి నెల్లూరు, మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలియజేశారు. తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. తుఫాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పకడ్బందీగా సహాయక చర్యలు చేపట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని, శిబిరాల్లో సౌకర్యాలు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహారం, తాగునీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, తుఫాను వల్ల విద్యుత్, రవాణా, సమాచార, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే యుద్ధ ప్రాతిపదికన వాటిని పునరుద్ధరించేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు. తుఫాను పరిస్థితులు, చేపడుతున్న సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయాలని ఆదేశించారు. పొలాల్లో, కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోకుండా పౌర సరఫరాల శాఖకు చెందిన అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే మిల్లులు లేదా భద్రతమైన ప్రాంతాలకు వాటిని తరలించే బాధ్యతను తీసుకోవాలని, తేమ వంటి సాంకేతిక అంశాలను పక్కన పెట్టి రైతుల వద్దనున్న ధాన్యాన్ని వెంటనే ప్రొక్యూర్ చేయాలన్నారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జలవనరుల శాఖ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తుఫాను అనంతరం యుద్ధ ప్రాతిపదికన ఆయా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకార గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. తుఫాను నేపథ్యంలో క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలను ఈరోజు ఆయన కొత్తపట్నం తీరంలోని మత్స్యకార గ్రామాల్లో పర్యటించారు. బీచ్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తుఫాను తీవ్రత అధికంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పుయల్ గురించిన హెచ్చరికలు ఇవాళ నుండి తీవ్రత పెరుగుతుందని చెప్పడం జరిగింది. సో 3rd, 4th, 5th అంటే ఎస్పెషలీ రేపు, ఎల్లుండి దీని తీవ్రత మ్యాక్సిమం పీక్ ఉంటుంది. మనకున్న ప్రొజెక్షన్స్ ప్రకారము ఈ సైక్లోన్ రూట్ మనకి చెన్నై కోస్ట్ నుంచి ప్యారలల్గా ఎంటైర్ ఏపీ, సదర్న్ ఏపీ కోస్ట్ దాటి మచిలీపట్నంలో క్రాసింగ్ జరుగుతుందని ఇప్పుడు ప్రస్తుతం మనకిచ్చిన
అడ్వైజరీ ఇచ్చాం. ప్రకాశం జిల్లాకు కూడా 50 కిలోమీటర్లు మనకి సముద్ర ప్రాంతం ఉంటున్న వల్ల అక్కడ ఉంటున్న ఫిషర్మెన్ విలేజెస్ 19 ఉన్నాయి. ఆ 19లో ఉంటున్న ఫిషర్మెన్ అందరికీ కూడా ఈ మరీన్ పోలీస్ అండ్ అక్కడ ఉన్న స్థానిక పోలీస్, ఫిషరీ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అండ్ పంచాయతీరాజ్ అందరూ కూడా కలిసి పెట్టి వెళ్ళి వాళ్ళని ఒక సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో దాదాపు 142 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు ఈ రైలు సర్వీసులు రద్దు చేసినట్టు ప్రజా సంబంధాల అధికారి సిహెచ్ రాకేష్ తెలిపారు. రైల్వే ప్రయాణికులను అప్రమత్తంగా ఉండాలని, ఈ మార్పులను గమనించాలని కోరారు. మరికొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు రాకేష్ తెలిపారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం కోవలి గ్రామంలో ఈరోజు వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలకు సంబంధించిన స్టాల్స్ ను ఏర్పాటు చేసి పథకాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో తమ జీవితాలలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని లబ్ధిదారులు వెల్లడించారు. 2018లో ప్రధానమంత్రి గారు పోషక అభియాన్ పథకాన్ని అమలు చేశారు. అందుకు గాను ప్రధానమంత్రి గారికి నా ధన్యవాదాలు. నేను కన్సీవ్ అని తెలిసిన 3 నెలల్లో అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళు అందించే అనుబంధ పోషకాహారం 5 లీటర్ల పాలు, 25 గుడ్లు, కేజీ పప్పు, 1/2 లీటర్ నూనె, కేజీ అటుకులు, 2 కేజీలు రాగిపిండి, బియ్యం ఇవన్నీ అందించినందుకు ప్రధానమంత్రి గారికి నా ధన్యవాదాలు. నేను కొవ్వల్లో 2 ఎకరాల వ్యవసాయం చేస్తున్నానండి. ఈ పిఎం కిసాన్ యోజన పథకం ద్వారా సంవత్సరానికి 6,000 3 దఫాలుగా మా అకౌంట్లో జమ అవుతున్నాయండి. ఈ 6,000 కూడా ఎప్పుడైతే మాకు పంట పొలాలకి అవసరం అవుతాయో, డబ్బులు అవసరం అవుతాయో అప్పుడు మా అకౌంట్లో జమ అయ్యి మాకు చాలా ఉపయోగంగా ఉందండి. పిఎం మాతృత్వ వందన యోజన పథకం అనేది నేను గర్భిణిగా ఉన్న 3వ నెల నుంచి మాకు ఏఎన్ఎం గారు అలాగే ఆశా వర్కర్ గారు గుర్తించి ఇలాగా 3వ నెలలోనే ఆధార్లు అలాగే నీ యొక్క బ్యాంక్ అకౌంట్ బుక్ అనేది తీసుకురమ్మని వాళ్ళు రికార్డ్ చేయించి మనకి ఇదంతా కూడా ఈ పథకం గురించి చెప్పి అలాగే 3వ నెలలో నాకు ఇది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 1,500 అమౌంట్ వేశారు. అలాగే మరలా 7వ నెల వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 1,500 అమౌంట్ వేశారు. అలాగే నేను డెలివరీ అయిన తర్వాత 3వ నెలలో కూడా మళ్ళీ 3వ డోసు అయిన తర్వాత 2,000 అమౌంట్ అనేది పడడం జరిగింది. ఆయుష్మాన్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ నందు టెలికాన్సల్టేషన్ ఈ సంజీవిని ద్వారా మేము డాక్టర్లచే స్వయంగా మాట్లాడి మా సమస్యను చెప్పి ఉచితంగా మెడిసిన్స్ పొంది ఉన్నాము. ప్రతి నెల మా ఏరియాకు 104 వచ్చి స్వయంగా డాక్టర్స్ చేత చెకప్ చేయించుకొని బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఉచితంగా మేము ఇక్కడ మందులు పొందుకున్నాము. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ నందు 12 రకాలైన సేవలు ఇక్కడ పొందుకున్నాము. అలాగే మా పేరెంట్స్ కూడా ఇక్కడ షుగర్, బీపీ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి చెకప్ చేయించుకొని మందులు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఒక కుటుంబానికి ఒక జాబ్ కార్డు వచ్చి 1 సంవత్సరానికి 100 రోజులు పని కల్పించడం జరుగుతుంది. ఆ పనిలో భాగంగా మాకు కొలతల ప్రకారం పనిచేయగా ఒక వేతనం 272 రూపాయలు కూలి అయితే మా కొలతల ప్రకారం మేము పనిచేసిన దానికి గాను 258 రూపాయలు మాకు లబ్ధి పొందుతున్నామండి. అలాగే మా కుటుంబం అంతా కూడా మేము పని చేసుకుంటున్నాము. చెరువులు, హార్టికల్చర్ కూడా మాకు మొక్కలకు వచ్చేసి మ్యాండేజ్ 3 సంవత్సరాలు ఇస్తున్నారండి. మెయింటెనెన్స్ అనేది హార్టికల్చర్ మొక్కలు కూడా ఇస్తున్నారు. మాకు అవకాశం కల్పించిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో బీజేపీ విజయదుందుభి. 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బీజేపీ సంబరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంక్షేమ పాలనకు ఈ ఫలితాలు నిదర్శనమన్న కేంద్ర మంత్రులు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కె చంద్రశేఖరరావు. తెలంగాణ ప్రజలిచ్చిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న మిచాంగ్ తుఫాను. కోస్తా రాయలసీమ జిల్లాలో కురుస్తున్న వర్షాలు. తుఫాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ఈరోజు ముఖ్యమంత్రి సమీక్ష. పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం.
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర. గ్రామ గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.